ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ధర్మాన్ని తాత్కాలికంగా అధర్మం డామినేట్ చేయొచ్చు. అధర్మానికి నేరేటివ్ థింకింగ్ ఎక్కువ. మన దేశంలో కూడా హిందుత్వానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారానికి విలువ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ట్రాప్లో పడ్డటువంటి వాళ్ళు అదే రూట్లో మాట్లాడుతుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వెళ్ళినప్పుడు వెటకారం చేసినటువంటి వాళ్ళు ఎవరు? అన్యమతస్థులు కాదు, స్వమతస్థులే. అట్లాగే ప్రతిసారి కూడా ధర్మం మొదట పరీక్షను ఎదుర్కొంటుంది, తర్వాత స్థిరంగా నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, నిన్న గోశాలకు సంబంధించినటువంటి మరణాలు ఎక్కడ చచ్చిపోయినాయి? అబద్ధాలు. ఆ తర్వాతన 43 చచ్చిపోయినాయి, 42 చచ్చిపోయినాయి. అయితే అవి 3 నెలలు అన్నారు. ఓవరాల్గా ఏడాది మొత్తం మీద 191 చనిపోయినాయి గత ఏడాది కాలంలో. ఆధారాలతో సహా బయటపడింది కదా. ధర్మమే తెలిసింది కదా. ఇప్పుడు అధర్మం దాచేద్దామని చూస్తే ధర్మం బయటికి తెప్పించిందిగా ఈ గొడవ సందర్భంలో. రాజకీయంగా ఎవరు డామినేషన్ అన్నది వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలకు వదిలేద్దాం. ఇప్పుడు చూడండి, నిన్న అక్కడ గోశాలకు రమ్మనమని సవాల్ విసిరారు. ఆ తర్వాతన అబ్బాయి రాలేదు చూశారని ఈనాడు ఫ్రంట్ పేజీలో ఓ వార్త తీసుకొచ్చారు. పారిపోయారు అన్నటువంటి కోణంలో, భయపడిపోయారు, ముఖం చాటేసిన బొమన అన్నటువంటి వార్త ఏమో ఇక్కడ రాశారు. సేమ్ టైం ఇప్పుడు నా పక్కన బాక్స్లో కనబడుతుంది అదే ఈనాడుకి సంబంధించినటువంటి సిటీ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త. ఏమని? ఉదయం 6 గంటలకంతా పోలీసులు పద్మావతిపురంలోని భూమన్ నివాసానికి చేరుకుని అక్కడ రాశారు లోకల్ సిటీ ఎడిషన్లో. అక్కడ వైకాపా శ్రేణులు గుమికూడకుండా చూసుకున్నారు. కూటమి నాయకులు గోశాలను సందర్శించి వెళ్ళిన తర్వాత, అంటే 10 గంటల తర్వాతే అనుమతిస్తామని స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఎవరి తప్పు? అక్కడికి రానియంది ఎవరు? ఇది ఈనాడే రాసింది. ఖురాను, బైబులు, భగవద్గీతలాగా మేము భావిస్తాం అని చెప్పినటువంటిది అక్కడే రాయబడింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నిజాన్ని తాత్కాలికంగా తొక్కి పట్టచ్చు ప్రచారం ద్వారా, దబాయింపు ద్వారా, అబద్ధం ద్వారా. కానీ అసలు నిజం బయటకు వచ్చిన తర్వాత బాంబులా పేలుతుంది, సుదర్శన చక్రంలా ఉంటుంది. ఇప్పుడు 191 గోవులు చనిపోయిన దానికి సమాధానం చెప్పక్కర్లా, పునరావృతం కాకుండా చూడండి. ఎందుకంటే సమాధానం చెప్పడానికి ఏముంటుంది? ఇప్పుడు అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమున్నాయో వాళ్ళకే తెలియాలి. అసలు ఏమీ లేదని చెప్పేటటువంటి సిచ్యువేషన్. ఎందుకు ప్రతి నెల 10కి పైనే ఆవులు చనిపోతున్నాయి? వాటికి కారణం ఏంటి అన్నది ప్రజలని కన్విన్స్ చేయడం, ఎప్పటికైనా కన్ఫ్యూజ్ చేయడం కాకుండా కన్విన్స్ చేయడం. ఇదిగో ఇన్ని ఆవులు, ఇప్పుడు ఈ ఆవుల్లో ఇన్ని ఆవులు అనారోగ్యకారకమైనవి, కాకపోతే వాటి అనారోగ్యం కారణంగా మేత అది పెట్టి మనం జాగ్రత్త చూసుకుంటున్నాం, అవి చనిపోతుంటాయి. ఇట్లాగే చెప్పడం అనేది పబ్లిక్ని కన్విన్స్ చేయడం, భక్తుడిని కన్విన్స్ చేయడం. అంతేగాని ఏం లేదు, ఇవన్నీ అబద్ధాలు అనేటటువంటి మాటలతో మభ్యపెట్టడమే అసలు సమస్య. అట్ ద సేమ్ టైం ఈ జరిగిన పరిణామాలు అన్నటువంటిది ఫైనల్గా నిజాన్ని సమాధులు చేసే ప్రయత్నాలు జరగచ్చు. ధర్మం అనేటటువంటిది చివరికి పరీక్షను ఎదుర్కొంటుంది, కష్టాలు పడుతుంది. ఫైనల్గా గెలిచేది మాత్రం ధర్మమే.